పాటించక్కర్లేదు కానీ ఎక్కడ జరుగుతున్న ఆ సమయం మనకి ఒక శక్తి, నిగూఢమైన శక్తిని ఇస్తుంది కదా. అనుష్ఠానం చేసుకుందాం అనుకున్నాం, చేసుకుంటే మంచిది, నష్టం ఉంది, భయపడాల్సిన పనిలే. ఇప్పుడు జపం చేసుకోవచ్చు హ్యాపీగా. అంటే ఇది ఒక సత్కార్యం, ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని పెంపొందించుకోవడం. అక్కడ గ్రహణ సమయంలో సూర్యుడికి మనకి మధ్య, అంటే ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ప్రతి మనిషిలోనూ ఉంటాడు కాబట్టి మీరు జపం చేయడం ద్వారా అక్కడ బలహీనపడుతున్నటువంటి ఆ శక్తిని మీరు ఇక్కడ పెంపొందించుకోవడం. మనం కవచం చదువుతాం, మనం ఈ కవచం ఎందుకు చదువుకుంటాం? రక్షణ కోసం కదా. అలాగే మంత్రాలని అనుష్ఠానం చేసుకోవడానికి. సో ఇక్కడైతే లేదు, మనకి ఇండియాకైతే లేదు. అయితే విచిత్రంగా శుభకృత్నామ సంవత్సరంలో కార్తీక పౌర్ణమికి సంపూర్ణ గ్రహణం జరిగింది. ఇప్పుడు ఈ శోభకృత్నామ సంవత్సరంలో కూడా అదే జరగబోతోంది. కార్తీక పౌర్ణమికే రాబోతోంది మళ్ళీ గ్రహణం. ఏంటి సార్ ఇది? అంటే కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. అంటే దీని ప్రభావం చూస్తున్నాం అందరం కూడా. విధ్వంసాలు జరుగుతున్నాయి. మనం అదృష్టవంతులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఎక్కడైతే ధర్మం గాడి తప్పుతుందో అక్కడ విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. అంటే జాగ్రత్తగా ఉండండి అని మనల్ని ప్రకృతి హెచ్చరిస్తుంది. మనం తేడా చేస్తే తాట తీసేస్తానని ప్రకృతి ఇస్తుంది, చెప్పకనే చెప్తుంది. మనకి 2025 మీకు చాలా వీడియోస్ కూడా తయారైనాయి. సూర్యుడి నుంచి ఒక పెద్ద ఫ్లేమ్ భూమిని ఢీకొట్టబోతుంది. మరి దాన్ని ఎదుర్కోవాలంటే ఎలా? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచే నియమనిష్టలతో అనుష్ఠాన బలాన్ని పెంచుకొని, అంటే గ్రావిటీని, మనలో ఉన్నటువంటి శక్తిని మనం ఇంకంటే ఏం చేయగలం? సైంటిఫిక్గా వేడుకుందాం, సైంటిఫిక్గానే మాట్లాడదాం. ఒక అద్భుతమైనటువంటి శక్తిని, అక్కడ ఉన్నది సూర్యుడే, లోపల ఉన్నది కూడా సూర్యుడే కదా. అంటే దాన్ని ఎదుర్కోవాలంటే సేమ్ శక్తి మనకు కావాలి. ఆ శక్తిని మనం పెంపొందించుకోవాలి. బట్ అంత కిరణాన్ని తట్టుకునేంత శక్తి మనం పెంపొందించుకోగలమా ప్రాక్టికల్గా మాట్లాడితే? అంటే కిరణాన్ని, వచ్చే శక్తిని నేను ఒక్కడనే కాదు కదా, ఒక 100 మంది గుమ్ముకూడేమనుకోండి. అంటే సామూహికంగా ఏదైనా చేస్తే ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీస్ వస్తుంది. అంటే దీనికి కేవలం మంత్ర జపం చేయడమే కాదు, మంత్ర జపం చేయడం ద్వారా మీకు వచ్చినటువంటి శక్తితో కొంత ధనాన్ని సంప్రాప్తించుకుని ఒక యాగం చేశారనుకోండి. సూర్యుని ఎదుర్కోవాలంటే సౌరయాగాలు చేశారనుకోండి. అంటే నేను ఆ సంకల్పంలోనే ఉన్నాను. మహాసౌరయాగం 365 రోజులు చేయాలి, 12 నెలలు చేస్తే, అంటే 2024 నుంచి 2025 వరకు మహాసౌరయాగం జరగాలి. 365 రోజులు ప్రతిరోజు జరగాలి. ఇది జరగాలంటే ఇది ఒక్కడి వల్ల అవ్వదుగా, సామూహికంగా కూర్చోబెట్టాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఒక్కడి బాధ్యత కాదు, అందరి బాధ్యతగా తీసుకోండి. అందుకని అంటే భగవంతుడే మనల్ని ఏమి ఇబ్బంది పెట్టడు. మనం ఎదుర్కోవడానికి ఆ శక్తి, దైవశక్తిని మనలో పెంపొందించుకోవడానికి. ఇప్పుడు గ్రహణం పాక్షికంగానే ఉంది, భయపడాల్సిన పని ఏమీ లేదు. సో పాక్షికమే ఎలాంటి, అంటే గర్భిణీ స్త్రీలు భయపడుతూ ఉంటారు. ఎవరో భయపడక్కర్లేదు. ఆదిత్య హృదయం చదివి మణిపద్మేహం ద్వారా ఎంతోమంది, అంటే మన వీడియోస్ మొదలుపెట్టిన తర్వాత తల్లులయ్యారు. వాళ్ళందరూ, అంటే ఆ చెల్లులందరికీ చెప్తున్నాను, ఎవరో భయపడకండి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సూర్యనారాయణమూర్తిని తలుచుకుంటూ మణిపద్మేహ మంత్రం అనుకుంటూ ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటూ ధైర్యంగా ఉండండి. ఏ సమయంలో ఉంటుంది సార్? మనకి అంటే ఇండియన్ టైం లెక్క ప్రకారం 7 గంటల 4 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఇండియన్ క్యాలెండర్లో మన వాళ్ళు చెప్పింది. కనిపించట్లేదు కదా, ఇంకా టైం ఎందుకు అనకండి, అనుష్ఠానం చేసుకోవటానికి. అందుకే అడుగుతున్నాను నేను. అక్కడ ఉంటారు కదా మన వాళ్ళు, మన ఇండియన్ టైం, అంటే అక్కడ టైం ఏంటో నాకు తెలియదు. మన ఇండియన్ టైం ప్రకారం 7 గంటల 4 నిమిషాల నుంచి వాళ్ళు ఒక 5 hours ahead లో ఉంటారు. ఆస్ట్రేలియా అయితే ఓకే, వాళ్ళు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఆ మంత్రానుష్ఠానం, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళైనా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటూ ఉంటే ఇంకొంచెం ఎక్కువగా శక్తివంతంగా మనకు అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆత్మబలం, ఆత్మ మంచి ఇంకొంచెం బలాన్ని సంతరించుకుంటుంది. అయితే గర్భిణీ స్త్రీలలో చిన్న అపోహ ఏంటంటే, నెలలు నిండిపోయిన వాళ్ళైతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. అంటే రేస్ మంచివి కాదు అనే చెప్తూ ఉంటారు. అంటే రేస్ తగ్గిపోతాయి, అడ్డొస్తుంది కదా, ఆయన మనల్ని రక్షించడానికి వస్తున్నాడు. ఆయన ఏమి మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆ మధ్య, అంటే సూర్యుడికి మనకి మధ్యలో ఏదో అడ్డు రావడం వల్ల ఆయన రక్షణ తగ్గిపోతుంది. అందుకని ఇక్కడ మంత్రానుష్ఠానం చేయడం ద్వారా మళ్ళీ ఆ రక్షణను మనం తెచ్చుకుంటాం. ఆయనకు కూడా మనం బలాన్ని ఇస్తాం. లోపల ఉన్నటువంటి దాంతో, లోపల ఉన్నటువంటి సూర్యుడికి బలాన్ని ఇవ్వడమే, మనల్ని మనం రక్షించుకోవడానికి, ఆయన కోసం ఏం కాదు.
అయితే మరి అసలు 3వ నెల 2వ నెల లేకపోతే 4వ నెల అయితే ఈ గోక్కున్న గ్రహణ బొర్రీలు వస్తూ ఉంటాయని చెప్తుంటారు. డాక్టర్స్ దాన్ని తిరస్కరిస్తారు, దాన్ని కొట్టివేస్తారు. కానీ మన పెద్దవాళ్ళు అయితే గోక్కోవడం కానీ కట్ చేయటం కానీ చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు, తినొద్దు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు అది పాటించక్కర్లేదు, ఆ దేశంలో ఉన్న వాళ్ళైతే. అంటే పెద్దల మాట చెద్దన్న మూట, అంతే. వాళ్ళు ఎన్నో చూసి తర్వాత మాట్లాడేది తప్ప ఎందుకు పాటిస్తే ఏంటి తప్పు? నష్టమే ఉంది. ఇప్పుడు మనల్ని ఏం ఖర్చు పెట్టమనట్లేదు, ఇంకోటి మన ప్రాణం పోదు, జాగ్రత్తగా ఉండడం మనకే మంచిది అంటారు. జాగ్రత్తే కదా, జాగ్రత్తగా ఉంటే పోయి. సూర్యగ్రహణం మళ్ళీ అసలు మనకి సంపూర్ణ గ్రహణాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరంలో 4 గ్రహణాలు ఉంటాయి కంపల్సరీ, 2 సూర్యగ్రహణాలు. 6 ఉన్నాయట, నేను నిన్న మాట్లాడుతున్నా 6 ఉన్నాయట. అంటే పాక్షికంగా కూడా కలుపుకొని బట్ 6 ఉన్నాయి. బట్ దెన్ అనుష్ఠానం అయితే అందరూ చేసి ఒకటి ముందుగానే జాగ్రత్త పడండి అని ప్రకృతి హెచ్చరిస్తుంది. ఎంత దైవికంగా ఉంటాం అంటే కేవలం నేను ఒక సినిమా చూశానమ్మా, భూమిక అని, డబ్బింగ్ సినిమా అది. అంటే ప్రకృతిని పాడు చేస్తుంటే ప్రకృతి విలయ రూపం దాల్చి ఒక అన్మెచ్యూర్డ్ బేబీ, ఒక అమ్మాయి, తను ఒక ఇరిటేషన్ని లోనవుతుంటుంది. ఒక చెట్టును కొట్టేస్తుంటే అమ్మాయి అడ్డు వెళ్తే అమ్మాయిని చంపేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి మానసిక వికలాంగురాలు, కానీ తను ఆ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత తనకు వచ్చినటువంటి శక్తితో ఆ ఊరు అంటే నిజంగా జరిగిన దాన్ని తీశారు. ఆ ఊరు మొత్తం సర్వనాశనం అయిపోయారు, చేసేసింది ఆవిడ, తట్టుకోలేకపోయింది. ఒక చిన్న పిల్ల, తను ఎప్పుడూ కూడా అందంగా ఆర్ట్ గీస్తూ ఉండేదంట. ఒక అన్మెచ్యూర్డ్ బేబీ లేడీ అమ్మాయి, పెద్దదైంది కానీ మెంటల్లీ రిటార్డెడ్, కానీ ప్రకృతి గురించి బాగా తెలుసు. ఒక చెట్టుని బాగా ప్రేమించి ఆ చెట్టుని కట్ చేస్తుంటే తట్టుకోలేకపోయింది. అక్కడ ఏదో పెద్ద రిసార్ట్స్ అవి కట్టాలని ప్లాన్ చేస్తుంటే ఆ ఊరిని ఖాళీ చేయించేసింది. అంటే ఇదేదో ఒక కథలా తీసుకోండి, ప్రకృతిని పాడు చేయొద్దు, మనం పాడు చేస్తున్నాం, దాని పర్యవసానం చూసేస్తున్నాం. ఇప్పుడు టిష్యూ పేపర్లు ఉన్నాయమ్మా, టిష్యూ పేపర్ తయారు చేయాలంటే ఫ్రెష్ వుడ్డే కావాలి, అంత లేతగా అంత సన్నగా రావాలంటే ఫ్రెష్గా ఉండాలి. రీసైకిల్ అయితే అవ్వదంట. మనం టిష్యూ అన్నెసరీ కూడా వాడేస్తున్నాం. అందుకని ప్రకృతిని పాడు చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి, మనం తట్టుకోలేము. అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా తక్కువ తినాలి. తినడం కోసమే బ్రతుకుతున్నాం అంటే ఎక్కువగా తినేస్తాం, రోజుకి 4-5 సార్లు తింటాం, అలా చేస్తాం. అలా కాకుండా మనం కేవలం బ్రతకడం కోసం తినాలి, మనం 10 మందిని బతికించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, ఉన్నన్ని రోజులు హాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని కించపరిచిన ఉద్దేశం కాదు, తప్పుగా మాట్లాడితే అన్నిదా భావించాలి. అయ్యో బాబోయ్, థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యస్మి.